క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఏప్రిల్ మాసం 14వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ వచనం ప్రశ్న కాదు, ఇది విశ్వాసికి దేవుడు అనుగ్రహించే ఒక విజయ ప్రకటన. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, దేవుడు నీ పక్షంగా ఉంటే, దేవుడు నీ వైపు ఉంటే, ప్రపంచమంతా ఎదిరించిన నీ గమ్యాన్ని నీవు చేరుకోకుండా నిన్ను అడ్డగించేది ఏది కూడా ఉండదు. మన పక్షమున ఉన్నది మన శక్తి కాదు, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి. మన యుద్ధం, మనం చేసే యుద్ధం మన బలం మీద కాదు, దేవుని కృప మీద ఆధారపడి ఉండేది. మన భవిష్యత్తు శత్రువుని యొక్క చేతిలో కాదు, దేవుని యొక్క చేతిలో ఉన్నది అన్న విషయాన్ని ఈ యొక్క వచనం స్పష్టం చేస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, భయపడకము, నేను నీతో ఉన్నాను, నిన్ను బలపరచువాడని నేనే అంటూ ప్రభువు తన సన్నిధిలో ఉండే శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి మనకు తోడైనప్పుడు భయానికి ఎంతమాత్రం కూడా అక్కడ అవకాశం ఉండదు. రెండవదిగా ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ఈ యొక్క వచనం కేవలం మనల్ని ధైర్యపరిచేదే కాదు, ఇది దేవుని యొక్క న్యాయస్థానాన్ని గురించిన విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. మొదటిగా చెప్తున్నాడు, దేవుడు న్యాయమూర్తి. రెండవది, దేవుడు మన పక్షపు న్యాయవాది. మూడవది, దేవుడు మన రక్షకుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడే మన యొక్క న్యాయమూర్తి అంటే ద జడ్జ్, ఆయనే. దేవుడు మన పక్షపు న్యాయవాది అంటే మన యొక్క అడ్వకేట్. మూడవది మన రక్షకుడు, మన డిఫెండర్, అవర్ డిఫెండర్ మన దేవుడే. ఒకే ఒక్క దేవుడు అంటే మనల్ని తీర్పు తీర్చేవాడు మన ప్రభువే, మనల్ని కాపాడేవాడు కూడా మన ప్రభువే. గనుక ఇటువంటి గొప్ప దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధంగా ఎవ్వరు కూడా నిలబడలేరు, లేవలేరు, మన మీద విజయాన్ని సాధించలేరు. దేవుడు మన కొరకు తన సొంత కుమారుణ్ణే ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు కదా. తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు కనుక ప్రభు మనకి కావాల్సింది ఏదైనా సరే ఆయన మనకి ఎందుకు ఇవ్వరు, ఎందుకు అనుగ్రహించడు? మన సమస్యల మధ్యలో ప్రభు మనల్ని విడిచిపెడతారా? ఎప్పుడు కూడా కాదు. రెండవది, మనకి విరోధి ఎవడు? ఇక్కడ ఎవడు అంటే ఎవరు లేరు అనా? ఎంతమంది ఉన్నా, ఎలాంటి ఏ రకమైన శత్రువులున్నా విజయము సాధించలేరు. అది మనుషుల రూపంలో కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఆర్థికమైన ఒత్తిడులు కావచ్చు, ఆత్మీయమైన యుద్ధాలు కావచ్చు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో, నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధము కూడా వర్తిల్లదు. శత్రువు నిన్ను సమీపించవచ్చు, శత్రువు నిన్ను బాధించవచ్చు, కానీ నీ మీద విజయాన్ని సాధించలేడు, గెలవలేడు. క్రీస్తు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవరు? ఈ వచనం మనకి జ్ఞాపకం చేసేది క్రీస్తులో మన యొక్క స్థానం. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి కూడా లేదు అని రోమీయులకు రాసిన పత్రిక 8:1. అవును, క్రీస్తులో మన యొక్క స్థానం, ఐడెంటిటీ ఏ రోజైనా ఆలోచించారా? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదంటే, విశ్వాసి పోరాడుతున్న పాపి కాదు, ఇప్పటికే విజయాన్ని సాధించిన వాని యొక్క సంతానం. ఇప్పటికే విజయాన్ని యేసుక్రీస్తు ప్రభు సాధించారు గనక మనం ఆయన సంతానం. మనం విజయంలో ఉండి మనం పోరాడుతూ ఉన్నాం. అందుకే శత్రువు ఎప్పుడు కూడా మన గతాన్ని చూపిస్తాడు, కానీ ప్రభు మన యొక్క భవిష్యత్తును ప్రకటిస్తూ ఉంటాడు. మనం చూడాల్సింది ప్రభు మన కొరకు అనుగ్రహించే భవిష్యత్తును. దేవుడు మన పక్షాన ఉండడం అంటే ఆలోచించండి, యుద్ధం మారిపోవడం. దేవుడు నీ పక్షంగా వచ్చేసాడు. ఇప్పుడు మీ ముందున్న సమస్యగానే ఉండొచ్చు, కానీ నీకు దేవుడు బలాన్ని పెంచుతూ ఉన్నాడు. మీరు ఎదుర్కొంటున్న తుఫాన్లు ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉండొచ్చు, కానీ విశ్వాసం, నీలో ఉన్న విశ్వాసం బలపడుతుంది అన్న విషయాన్ని గ్రహించారా? దారులు మూసుకుపోతా ఉన్నాయేమో, మార్గాలు మూసుకుపోతా ఉన్నాయి, కానీ దేవుడు క్రొత్త మార్గాలను నీ కొరకు తెరుస్తున్నాడు అన్న విషయాన్ని ఏ రోజైనా గుర్తించారా?
కీర్తన గ్రంథం 46:1 దేవుడు మనకు ఆశ్రయం, మనకు బలము, ఆయనే మనకు బలం. ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా, సమస్యలు మన కళ్ళ ముందు అలా కనబడుతూ ఉన్నా, తుఫానులు ఎగసిపడుతూ ఉన్నా మన బలం పెరుగుతుంది, విశ్వాసంలో మనం స్థిరపరుస్తూ ఉన్నారు, కొత్త మార్గాల గుండా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. క్రీస్తు యేసు ప్రేమ సిలువలో ప్రకటించబడిన ప్రేమ. ఆయన నీ పక్షముగా ఉండి నీ పక్షముగా సాక్ష్యం పలుకుతున్న అత్యున్నతమైన ప్రేమను ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో. నిన్ను విడిపించడానికి క్రీస్తు యేసు ప్రభు మరణించాడు, మరణాన్ని జయించి లేచాడు. ఇప్పుడు ఆయన నీ తరపున మధ్యవర్తిగా ఆయన నిలబడ్డాడు. ఇంటర్సిసర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 ఆయన మన కొరకు నిత్యము మన కొరకైనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక నీవు ఒంటరిగా లేవు, నువ్వు తృణీకరించబడిన వాడు కాదు, ఓడిపోవడానికి, ఓటమిలోనే జీవించటానికి నువ్వు పిలువబడిన వాడు కాదు. నీ పక్షముగా దేవుడు ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు కనుక శత్రువుని పెద్దగా చేయొద్దు, నీ సమస్యను పెద్దగా చేయొద్దు. విశ్వాసంతో చెప్పండి, ప్రభు నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను. ప్రభు నా పక్షంగా ఉన్నాడు, నేను ఓడిపోను. ప్రభు నా పక్షంగా ఉన్నాడు, నేను విజయాన్ని సాధించగలను అని ధైర్యంతో, విశ్వాసంతో ప్రకటించండి. అద్భుతమైన దేవుని కృపను మీరు పొందుకోబోతా ఉన్నారు. మీ పక్షముగా ప్రభు నిలబడినప్పుడు నీకు విరోధముగా ఏ ఒక్కరు నిలబడలేరు. ఎటువంటి ఆయుధము వర్ధిల్లదు. వర్ధిల్లుతున్న ఆయుధాలను చూసి భయపడద్దు. నీ పక్షముగా నిలబడిన ప్రభుని చూడండి. ఇర్మియా భక్తుడు అంటాడు, యుద్ధశూరుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు. ప్రభుని చూడండి. ప్రభు యొక్క నీడలో ముందుకు సాగండి. ప్రతి యుద్ధంలో కూడా విజయాన్ని సాధించండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. తలలో ఉంచుదాం, ప్రార్థనలోకి విందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. నీ ప్రజలకి నువ్వు అనుగ్రహించే నీ ఉన్నతమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, మా యొక్క ఐడెంటిటీ ఏంటన్నది, మేమెవరమో ఈ రోజున నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. నువ్వు మా పక్షముగా నిలబడ్డానికి దేవా, తీర్పు తీర్చే న్యాయాధిపతిగా, మా పక్షముగా వాదించే న్యాయవాదిగా ప్రభా నీవున్న మమ్మల్ని రక్షించే రక్షకుడుగా ప్రభా నువ్వు మా పక్షంగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రతి భారంను కూడా ఇదిగో నీ మీద వేస్తున్నాం. ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరి హృదయములలో కూడా గొప్ప సమాధానము, నెమ్మదితో మీరు నింపి నడిపించమని అడుగుతున్నాం. నీ బిడ్డలు ఏ సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులతో మొరపెడుతున్నా దేవా, నిశ్చయంగా నీ బిడ్డలకు మీరు విజయముని దయచేయమని, నీ దయగలిగిన హస్తాలకు నీ బిడ్డలు అప్పగించుకుంటున్నాం. బలపరచండి, కృపలో మీరు స్థిరపరిచి నడిపించమని అడుగుతూ దేవా, మరొకసారి ఈ దినమంతా కూడా నీ బిడ్డల పనిపాట్లు మీరు తోడేండి, నడిపించండి. కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. బిడ్డలకు భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడేయండి. అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మరణంతో పోరాడుతున్న వారికి ప్రత్యేకమైన నీ కృపను చూపించి మరొక అవకాశాన్ని వారికి దయచేదేవా, నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని అడుగుతూ నీ కృప కలిగిన హస్తాలకు రిజల్ట్స్ని అప్పగిస్తున్నాం. ఎక్కువ పర్సంటేజ్లో ప్రభా బిడ్డలు పాస్ అవడానికి సహాయం చేయండి. నీ కృపలో మీ దయలో ప్రతి ఒక్కొక్క బిడ్డని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రపంచ భవిష్యత్తుని చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయండి, నడిపించిన గాక. ఆమేన్.